హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వివిధ ఇండెక్స్లు, ఆ ఇండెక్స్లలో ఇండియా యొక్క ర్యాంకు, ఆ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముఖ్యమైన ఇండెక్స్లన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. ఇందులో మన ఇండియా ర్యాంకు 10. దీనిని జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనే సంస్థలు అయితే రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్. దీంట్లో మన ఇండియా ర్యాంకు 25. దీన్ని క్యూఎస్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ హెన్లీ ఫాస్ట్ ఫుడ్ ఇండెక్స్ 2025. ఇందులో మన ఇండియా ర్యాంకు 85. దీనిని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అయితే రిలీజ్ చేస్తుంది. ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఈ రిపోర్ట్ యొక్క ఇండియా ర్యాంక్ ఎంత అనేది మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఇండియా ర్యాంక్ 4. దీన్ని గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. దీనిని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ చికాగో అయితే రిలీజ్ చేస్తుంది. దీనిని కంట్రీస్కి ప్రకటించరు, నగరాలకైతే ప్రకటిస్తారు. దీని ప్రకారంగా మన ఇండియాలో మోస్ట్ పొల్యూటెడ్ నగరం వచ్చేసి ఢిల్లీ అనమాట. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024. ఇందులో మన ఇండియా ర్యాంకు 14. దీనిని ఐఈపీ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. ఐఈపీ అనగా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. దీంట్లో మొత్తం 133 కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా ర్యాంకు 39. దీనిని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. ఇందులో మొత్తం 127 కంట్రీస్ ఉండగా మన ఇండియా యొక్క ర్యాంకు 105. దీనిని కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హిల్ఫీ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. దీంట్లో మన ఇండియా ర్యాంకు 39. దీన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024. ఇందులో మన ఇండియా ర్యాంక్ 116. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. ఇందులో మన ఇండియా ర్యాంక్ 162. దీన్ని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024. ఇందులో మన ఇండియా ర్యాంక్ 42. మొత్తం 55 కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా ర్యాంక్ 42. దీనిని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2024. ఇందులో మన ఇండియా ర్యాంక్ 29. దీనిని బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024. దీనిని యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. ఇందులో మన ఇండియా ర్యాంకు 126. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. దీనిని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇందులో మన ఇండియా ర్యాంకు 39. మొత్తం కంట్రీస్ ఉండేది 133. నెక్స్ట్ కరప్షన్ ప్రిస్క్రిప్షన్ ఇండెక్స్ 2023. దీనిని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇందులో ఇండియా ర్యాంకు 93 అవుట్ ఆఫ్ 180. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇందులో మొత్తం 120 కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 63.